హలో నమస్తే. ప్రతిసారి లాగానే మరొక కార్యక్రమం గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇది గాంధీ హాస్పిటల్. ఇక్కడికి అనేక రకాల వ్యాధులతో ఇక్కడికి వస్తూ ఉంటారు. వారికి మేము ఒక ఫోకస్ విత్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మనకి కొంతమంది దాతలు సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. వారి ద్వారా మనం ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని అందించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్. అండ్ ఇది సెకండ్ కార్యక్రమము. మీ యొక్క చేయూతను కూడా అందించండి. నిరుపేదలైనటువంటి వారికి ఒక్క పూట భోజనంలాగా ఒక పూట బ్రేక్ఫాస్ట్ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడానికి సంతోషంగా ముందుకు వచ్చాము. సో మీ ప్రయత్నాన్ని కూడా మాకు అందిస్తే, మీ యొక్క చిన్న ప్రయత్నం. ఇది గాంధీ హాస్పిటల్. ఇక్కడ ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ ఉంటారు. నెలలు వారు ఒక పేషెంట్స్తో ఇక్కడ వచ్చి ఉంటారు. సో నేను మరొక క్లిప్తో నేను మీ ముందుకు వస్తాను. సో ఇక్కడ ఒక చిన్న ఫ్యామిలీ, ఒక చిన్న పాపను పట్టుకొని ఉన్నారు. వారికి శ్రీనివాస్ బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నారు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? आप काहे को आए इधर? హాస్పిటల్ కు ఆయ. చలో ఠీకే. సో వీరు హాస్పిటల్కి వచ్చారు. ఇలాంటి వారు ఇంకెంతో మంది ఉన్నారు. శ్రీనివాస్ గారు అందిస్తున్నారు బ్రేక్ఫాస్ట్. సో దాతల సహాయం ఎంతో ఉంది. దాతల సహాయం ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి సంతోషంగా ఉన్నాము. సో బాగా అంటే బ్రేక్ఫాస్ట్కి చాలా అంటే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు నిరుపేదలు. వారికి మరి ఆర్థికంగా వాళ్ళు చాలా వెనుకబడి ఉంటారు. హాస్పిటల్కి వచ్చి ఇక్కడికి అలా వస్తూ ఉన్నారు. సో వారికి మేము ఒక చిన్న ప్రయత్నం ఈ విధంగా చేస్తూ ఉన్నాము. సో ఎలా ఓకే, ఈ విధంగా మేము బ్రేక్ఫాస్ట్ని అందిస్తున్నాము. ఇక్కడికి చాలామంది. సో ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? కైకు ఆయా? ఓ సారీ, కైకు ఆయా आप इधर? హాస్పిటల్ కు ఆయా. చలో ठीक है. और చాలామంది ఇక్కడ మరి బ్రేక్ఫాస్ట్కి ఎదురు చూస్తున్నారు. వీరందరికీ మేము ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీనివాస్ వచ్చేసి ఇస్తాం. సో ఈ విధంగా మేము ఒక చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాము. సో మీరు కూడా ఇలాంటి వారికి సహాయం చేయాలంటే మేము ఇక్కడ ఒక చిన్న క్యూఆర్ కోడ్ని ఇస్తాము. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు మాకు ఈ యొక్క సహాయాన్ని అందించవచ్చు. ఇలాంటి వారికి బ్రేక్ఫాస్ట్ని అందించవచ్చు. సో వీరికి ఎంత చేసినా తక్కువే. ఇక్కడ కరెక్ట్ నీడీ పర్సన్స్ని మేము చూసాము. చిన్న పిల్లలు ఉన్నారు. వీరి దగ్గరికి మేము రావడం జరుగుతుంది. సో వీరికి ఒక చిన్న చాలా చిన్న పిల్లలు, వారి ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నారు. బాయ్ బోలో బాయ్. సో ఈ విధంగా మేము గాంధీ హాస్పిటల్ మెట్రో ప్రతిసారి లాగానే ఈసారి కూడా మరి శ్రీనివాస్ అండ్ మై సెల్ఫ్. సో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీళ్ళ దగ్గర, చిన్న పిల్లల దగ్గర అండ్ చాలా నీడీ పర్సన్స్కి మేము ఇచ్చామని అనుకుంటున్నాము. మీ యొక్క సహాయాన్ని కూడా అందించండి. అలాగే నేను మనకి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు, మరి వారు స్పాన్సర్ చేయడం ద్వారా ఇక్కడికి మేము వచ్చి ఇవ్వడం జరిగింది. అండ్ మీరు షేర్, సబ్స్క్రైబ్, మీ యొక్క ఇంకా ఏదైనా ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. మేము ఇంకా వేరే దగ్గర కూడా మా కార్యక్రమాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము. నెక్స్ట్ శ్రీనివాస్, మీ ప్లేసెస్లో కూడా ఏదన్నా
నీడీ పీపుల్స్ ఉండి ఏమైనా ఉంటే మీరు ఒక కామెంట్ రూపంలో మాకేమైనా తెలియజేస్తే మేము కంపల్సరీ మీ కామెంట్స్ చదివి మా వంతు మా కృషి మేము చేసి అక్కడ హెల్ప్ఫుల్గా అవుదాము. సో షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ ప్రతి ఒక్కరు కూడా మేము చేసే ఈ చిన్న కార్యక్రమాన్ని మరి మీరు కూడా మాకు సహకరించండి. హెల్ప్ చేసిన ప్రతి ఒక్క చేయికి మేము శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మీ మీ యొక్క షేర్స్ కూడా మాకు అందించండి. మరొక క్లిప్లో నేను మీతో ఉంటాను. నమస్తే. సో ఈ కార్యక్రమాన్ని మీరు పూర్తిగా చూసి అలాగే మీ సహకారాలు మాకు అందించినందుకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు మాకు సహకరించండి. నిరుపేదలైనటువంటి వారికి, స్ట్రీట్స్లలో ఉండేవారికి జస్ట్ ఒక్క పూట బ్రేక్ఫాస్ట్ అందించాలని, అలాగే అనాథ ఆశ్రయాలు ఏవైతే ఉంటాయో వారిని కూడా మేము సందర్శిస్తాము. మీ సహకారం పూర్తిగా అందించండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా మర్చిపోకండి. ఈ వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మీ కామెంట్స్లో కూడా మాకు కొన్ని సూచనలు, సలహాలు తెలియచేయండి. మేము తప్పకుండా మీ సూచనలు, సలహాలు మేము తీసుకుంటాము. అలాగే ఈ కార్యక్రమానికి సహాయం చేసినటువంటి వారు, ఈ కార్యక్రమానికి సహాయం చేసిన వారు అన్వర్ బేగ్ గారికి మరియు రాఘవేంద్ర అన్న గారికి ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. మీరు సహాయం చేసినటువంటి చేయిని దేవుడు నూరంతలుగా ఇంకా దీవించి, అలాగే పేదవారి యొక్క దీవెనలు మీకు తప్పకుండా అందుతాయి. మీరు పెద్ద మనసుతో ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహాయం చేసినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే మీరు ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్క పేదవారికి చిన్న సహాయాన్ని అందించే ప్రయత్నాన్ని చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.